క్రికెట్, డ్రింక్ క్రికెట్, స్లీప్ క్రికెట్. ఇండియాలో క్రికెట్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ వచ్చాక ఆ క్రేజ్ మరో రేంజ్కి వెళ్ళిపోయింది. పొట్టి ఫార్మెట్ను చూసేందుకు క్రికెట్ లవర్స్ ఎగబడుతున్నారు. ఐపీఎల్ను క్యాష్ రిచ్ లీగ్గా మార్చేశారు. కమర్షియల్గా ఐపీఎల్ సూపర్ డూపర్ హిట్ అయింది. బీసీసీఐ ఖజానాలో కోట్ల వర్షం కురిపిస్తోంది. ఆటపై అభిమానులకు ఉన్న ఆసక్తి ఫ్రాంచైజీలకు కలిసొచ్చేస్తోంది. అందుకే ఫ్రాంచైజీలను భారీ ధరలకు దక్కించుకున్న యాజమాన్యాలు ప్లేయర్లపైన కాసుల వర్షం కురిపించేస్తున్నాయి. వేలంలో సై అంటే సై అంటూ పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నాయి. ఫ్రాంచైజీలకు డబ్బెలా వస్తోంది? ప్లేయర్లపై కోట్లు ఎలా కుమ్మరిస్తున్నాయి? క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే డౌట్. ఆటకు ఆట, వినోదానికి వినోదం. ఇంకా చెప్పాలంటే క్రికెట్ ఎంటర్టైన్మెంట్కు ఐపీఎల్ కేర్ ఆఫ్ అడ్రస్. సీజన్కు అభిమానులను ఉర్రూతలుగిస్తూనే ఉంది. మలుపులు తిరిగే క్షణాలు, మునివేళ్లపై నిలబెట్టే భావోద్వేగాలతో అభిమానులకు కిక్కిస్తూనే ఉంది. అభిమానులు కూడా కలర్ఫుల్ లీగ్కు కనెక్ట్ అయిపోయారు. మెగా ఈవెంట్తో బాండింగ్ను పెంచుకుంటున్నారు. ఇంకేముంది, కమర్షియల్గా ఐపీఎల్ క్లిక్ అయిపోయింది. బీసీసీఐకి కాసుల పంట పండించే బంగారు బాతుగా మారిపోయింది. ఏడాదికేడాది బోర్డుకు ఆదాయం పెరుగుతూనే వస్తోంది. ఐపీఎల్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంచుతోంది. నిజానికి బీసీసీఐకైనా ఫ్రాంచైజీలకైనా ప్రసార హక్కుల రూపంలోనే భారీగా ఆదాయం వస్తోంది. 2008 నుంచి 2017 మధ్య ఐపీఎల్ మీడియా రైట్స్ రూపంలో బీసీసీఐకి 8,200 కోట్లు దక్కించుకుంది. 2017లో ఆ ఆదాయం డబుల్ అయింది. 2017 నుంచి 2022 మధ్య కాలానికి 16,147 కోట్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత బ్రాడ్కాస్ట్ రైట్స్ రూపంలోనే ఆదాయం దాదాపు 3 రెట్లయింది. 2023-27 కాలానికి ప్రసార హక్కుల రూపంలో బీసీసీఐ దాదాపుగా 48,390 కోట్లు దక్కించుకుంది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ చూస్తేనే ఐపీఎల్ రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. ఈ డబ్బుల్లో నుంచి కొంత వాటా బీసీసీఐ తీసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని అన్ని ఫ్రాంచైజీలకు సమానంగానే పంచుతుంది. అంటే ఫ్రాంచైజీలకు వేల కోట్లలో బీసీసీఐ ఆదాయాన్ని ఇస్తోందన్న మాట. ప్లేయర్ల జెర్సీలపై రకరకాల లోగోలు కనిపిస్తుంటాయి. జెర్సీ మధ్యలో పెద్ద లోగో కూడా ఉంటుంది. జెర్సీ వెనుక భుజాలపైన, హెల్మెట్ పైన లోగోలు ఉంటాయి. ఇలా బ్రాండ్ను ప్రమోట్ చేసినందుకు ఫ్రాంచైజీలు డబ్బులు తీసుకుంటున్నాయి. ఇక స్పాన్సర్షిప్ రూపంలో ఫ్రాంచైజీలు భారీగానే క్యాష్ చేసుకుంటాయి. ఇక బ్రాండ్లు, ఫ్రాంచైజీల బ్రాండ్ ఇమేజ్పై ఆధారపడే డీల్స్ ఫిక్స్ అవుతుంటాయి. ఐపీఎల్ క్రేజీ ఈవెంట్ అయినందున కంపెనీలు కూడా పోటీ పడి మరీ బ్రాండ్స్ను ప్రమోట్ చేసుకుంటుంటాయి. ఇదే ఇప్పుడు ఫ్రాంచైజీలకు అడ్వాంటేజ్గా మారింది. స్టార్ ప్లేయర్లు, సక్సెస్ఫుల్ టీంలకు స్పాన్సర్షిప్ ఎక్కువగా వస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్గా నిలిచాయి. అందుకే బ్రాండ్ ఇమేజ్లో ఆ 2 జట్లు ముందు వరుసలోనే ఉంటాయి. ఒక్కసారి కూడా టైటిల్ అందుకోకపోయినా ఆర్సీబీ రేంజ్ తక్కువేమీ కాదు. విరాట్ కోహ్లీనే బెంగళూరు జట్టులో ప్రత్యేకం. విరాట్ పేరుతోనే ఆర్సీబీ మార్కెట్ పెరిగిందనే వాదన ఉంది. అందుకే స్టార్ ప్లేయర్లకు అడ్డాగా ఉంటే బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని ఫ్రాంచైజీలు భావిస్తుంటాయి. వేలంలో క్రేజ్ ఉన్న ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీ పడతాయి. టీం జెర్సీలు, టోపీలను ఫ్రాంచైజీలు అమ్మకానికి పెడతాయి. ఇలా అమ్మడం ద్వారా ఫ్రాంచైజీలు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటాయి. ఐపీఎల్ మ్యాచ్లకు అభిమానులు భారీగా పోటెత్తుతారు. దాదాపుగా స్టేడియాలు కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి. హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ల నుంచి ఫ్రాంచైజీలకు కొంత ఆదాయం వస్తుంది. గ్రౌండ్లను వినియోగించుకున్నందుకు క్రికెట్ అసోసియేషన్లకు కొంత రేట్ చెల్లించాల్సి ఉంటుంది. టిక్కెట్ల అమ్మకాల్లో ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలకే వెళ్తుంది. ఆదాయంలో దాదాపు 15% గేట్ కలెక్షన్స్ ద్వారానే వస్తుందనేది ఓ అంచనా. టీంలో వాటాలు అమ్మి కూడా కొన్ని ఫ్రాంచైజీలు సొమ్ము చేసుకుంటుంటాయి. ఐపీఎల్ ప్రైజ్ మనీ రూపంలోనూ ఆదాయం వస్తుంది. ఓవరాల్గా ఫ్రాంచైజీలకు ఆదాయం భారీగానే ఉంటుంది. అందుకే ప్లేయర్లపై ఎంతైనా ఖర్చు చేయగలుగుతుంటాయి. స్టార్డమ్ ఉన్న ప్లేయర్ల కోసం పరుగులు పెడుతుంటాయి. ఫ్రాంచైజీ ఇమేజ్ను పెంచుకునేందుకు
ప్రయత్నిస్తున్నాయి.